మనం పైథాన్ డీల్ చేస్తున్నాం. పైథాన్లో మనం వేరియబుల్స్ క్లోజ్ చేసాం, డేటా టైప్స్ క్లోజ్ చేసాం, ఆపరేటర్స్ క్లోజ్ చేసాం. దెన్ ద నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఈజ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇంకొకటి లూప్స్. ఇలా రెండు ఉంటాయి మనకు. సో ఫస్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఏంటంటే ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో పేరులోనే ఉంది కంట్రోల్ స్ట్రక్చర్స్ అని. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇంపార్టెంట్, ఈ క్లాస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు ప్రాక్టీస్ చేయడానికి సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఇంకోటి మీరు కొంచెం మైండ్ పెట్టాల్సి వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో అంటే ఇప్పటివరకు మనం చూసిందంతా అంత పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇది కూడా అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే సఫర్ అవుతారు అనమాట చాలా మంది. సో ఇది మీరు ప్రాపర్గా నేర్చుకోగలిగితే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది కదా, ఈ వీక్ మొత్తం అంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదే ఉంటుంది. అది మీరు ఎంత బెటర్గా కంప్లీట్ చేయగలిగితే అంత బెటర్గా ఉంటుంది అనమాట. అంటే ఇది దాని తర్వాత ఫంక్షన్స్, ఈ మూడు టాపిక్స్ మీరు క్లోజ్ చేయగలిగితే ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా 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 ఈజీ అవుతుంది మీకు. ఏ ఇంటర్వ్యూనైనా ఈజీగా క్రాక్ చేసుకోగలరు. ఇంకొకటి కండిషన్స్ని ఎలా బిల్డ్ చేయాలి, లాజిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా. సో ఈ వీక్లో ఇదే జరుగుతుంది. ఇది అంటే ఇది ఒకటే కాదు, ఇంకా వేరేవి కూడా ఉంటాయి, బట్ ఇది కూడా జరుగుతుంది అనమాట. సో కాబట్టి ట్రై టు డూ దట్. ఇంకోటి ఈ వీక్లో మనం మాడ్యూల్ 1 క్లోజ్ చేసి మాడ్యూల్ 2 కూడా వెళ్తాం. ఐఎమ్ థింకింగ్ సో. సో కాబట్టి ట్రై టు బి కాషియస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా క్వశ్చన్స్ ఇస్తాను. సో అది ప్రాక్టీస్ చేయకపోతే మీకే లాస్ అవుతుంది. ఓకే, సో ట్రై టు కమ్ హియర్. కంట్రోల్ స్ట్రక్చర్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని చూద్దాం. దాని తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్స్లో టైప్స్ ఏంటి అని చూద్దాం. సో ఇప్పుడు జనరల్గా మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం కదా, ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి. లైన్స్ ఆఫ్ కోడ్ అంటే లైక్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్, సెవెంత్ లైన్, ఎయిత్ లైన్. వీటిని ఏమంటాం మనం? లిస్ట్ ఆఫ్ లేదా కలెక్షన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటాం? కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? మెసేజ్ చేయండి. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ డిస్కస్ చేశా. చదవండి, మర్చిపోకండి. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇలా మనం ఒక ప్రోగ్రామ్ రాసాం అంటే, ఇప్పుడు నేను కోడ్ అనద్దండి, ప్రోగ్రామ్ అనండి. ఇప్పుడు నేను కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసా, ప్రోగ్రామ్ రాసా. ఇప్పుడు లెట్స్ సే ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది పైథాన్లో మీకు ఆల్రెడీ చూపించా. ఫస్ట్ లైన్ దగ్గరికి వస్తుంది ఇంటర్ప్రిటర్, ఫస్ట్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ లైన్ దగ్గరికి వెళ్తుంది. సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత థర్డ్ లైన్ దగ్గరికి వెళ్తుంది. థర్డ్ లైన్ అయిపోయిన తర్వాత ఫోర్త్, దాని తర్వాత ఫిఫ్త్, దాని తర్వాత సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ థర్డ్ లైన్ దగ్గర ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ దగ్గరికి వెళ్తుందా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి అక్కడ. వెళ్తుందా వెళ్ళదా అనేది. వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే ఇది ఇంటర్ప్రిటర్. ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం వస్తే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళదు అనమాట, ఇక్కడ ఎండ్ అయిపోతుంది అంతే. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన థింగ్ అనమాట. ఇది జనరల్గా మనకు ఐడియా ఉండాల్సింది ఇప్పటి వరకు. సో బట్ మెయిన్ థింగ్, కంట్రోల్ స్ట్రక్చర్స్కి దీనికి ఎందుకు ఇక్కడ లింక్ చేస్తున్నాను అంటే, ఇక్కడ వినండి మెయిన్ థింగ్. సో ఇప్పుడు నేను లైన్స్ ఆఫ్ కోడ్ రాసా, ఒక 5 లైన్స్ అనుకోండి, 6 లైన్స్. ఓకే, 6 లైన్స్ ఆఫ్ కోడ్ రాసా. ఇప్పుడు ఈ 6 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత జస్ట్ ఒక థింగ్ చేయండి. నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నా. నా కంట్రోల్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఇంటర్ప్రిటర్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎలా రన్ అవ్వాలనేది. ఎలా రన్ అవుతుంది? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ఫిఫ్త్ లైన్ దగ్గరికి వెళ్ళొద్దు అంట. నాకు ఈ ఫిఫ్త్ లైన్ రన్ అవ్వడం ఇష్టం లేదనమాట. నాకు వద్దు, రన్ అవ్వకూడదు. రన్ అవ్వకూడదు అంటే మనం
ఈ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ఎలాగైతే రన్ అవుతుందో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఈ ఫిఫ్త్ లైన్ రన్ అవ్వదు. లేదా ఫిఫ్త్ లైన్ వదిలేసేయండి, నాకు 4, 5, 6 ఈ 3 లైన్స్ రన్ అవ్వకూడదు. ఓకే, నేను చెప్తేనే రన్ అవ్వాలన్నమాట, అది నా కంట్రోల్లో ఉండాలి. సో ఇలా కంట్రోల్లో ఉండాలనుకున్నప్పుడు మనం ఇంటర్ప్రిటర్ యొక్క కంట్రోల్ తీసుకోవాలి. ఓకే, ఆ ఇంటర్ప్రిటర్ యొక్క కంట్రోల్ తీసుకోవాలనుకున్నప్పుడే మనం యూజ్ చేసేది కంట్రోల్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఇంటర్ప్రిటర్ యొక్క కంట్రోల్ తీసుకొని నాకు ఏ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని డిసైడ్ చేస్తానన్నమాట. నేను ఎలా డిసైడ్ చేస్తా తెలుసా? ఇక్కడ కండిషన్స్ రాసి, కండిషన్స్ అంటే ఏంటో తెలుసా? కంపారిజన్స్. మనం నిన్న లాజికల్ ఆపరేటర్ చూసాం, సారీ లాజికల్ ఆపరేటర్ చూసాం, ఇంకొకటి కంపారిజన్ ఆపరేటర్ చూసాం. ఈ కంపారిజన్ లాజికల్ ఆపరేటర్స్తో మనం కండిషన్స్ బిల్డ్ చేయొచ్చు. సో ఈ కండిషన్స్ని బట్టి నేను ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది చెప్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4, 5, 6 లైన్స్ అనేది నాకు, నేను ఒక కండిషన్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూనో ఫాల్స్ వచ్చేలాగా. ఇప్పుడు ట్రూ అయిందనుకో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ అయిందంటే ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనే పాయింట్ లాగా రాస్తా అనమాట. అంటే కంట్రోల్ చేస్తున్నా కదా ఇక్కడ. సో మనం సింపుల్ థింగ్, బంచ్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, ఈ బంచ్ ఆఫ్ లైన్స్ని మనం కంట్రోల్ చేయాలి, ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది. అలా కంట్రోల్ చేయగలిగామనుకోండి, కంట్రోల్ చేసే ప్రాసెస్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. మీకు ఆ పేరు చూస్తే అర్థమవుతుంది, స్ట్రక్చర్ని కంట్రోల్ చేస్తున్నాం. ఓకే, నా వాయిస్ వినపడట్లేదా మీకు? లెఫ్ట్ టైం మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, సో అర్థమవుతుందా కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటనేది? సింపుల్ థింగ్, కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఇదంతా స్ట్రక్చర్, కోడ్ అంతా ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం కంట్రోల్ చేస్తున్నాం, ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది. అలా కంట్రోల్ చేయడానికే మనకు 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి లూప్స్, ఇంకోటి కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, లూప్స్ ఒకటి ఉంది, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంది. ఇంకోటి నేను తీసుకున్న ఈ జూమ్ ఉంది కదా, ఈ జూమ్ సారీ ఇది మీట్, ఈ మీట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అంటే నా చుట్టూ ఏం నాయిస్ ఉన్నా అదంతా క్యాన్సిల్ అయ్యి మీకు వస్తుంది. సో కాబట్టి నాకు తెలిసి క్లియర్గానే ఉంటుంది అనుకుంటున్నా మీకు. ఓకే, ఏఐ పవర్డ్ అనమాట ఇది. ఓకే, సో క్లియరా ఏంటనేది? ఓకే, సో కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎందుకు నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే రాయండి ఇక్కడ. లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లేదా ప్రోగ్రామ్ని మనం కంట్రోల్ చేస్తాం. ఎలా కంట్రోల్ చేస్తాం? ఎలా కంట్రోల్ చేస్తాం అంటే అదే మనం చూడాలి ఇప్పుడు. హౌ టు కంట్రోల్ అనేది, హౌ టు కంట్రోల్ అని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. డెఫినేషన్ చెప్పాలనుకున్నప్పుడు we can control the flow of execution of a program. But to control the interpreter flow by using conditions ఏదైనా అనమాట. సో అది ఇప్పుడుకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నారనుకోండి, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది మనకు ఏంటి, సేమ్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఒక పార్ట్. ఇప్పుడు మనం ఈ ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లోని కండిషన్స్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 3 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 4 లైన్స్లో ఈ 2 లైన్స్ని కంబైన్ చేసి నేను ఈ 2 లైన్స్
ఒక కండిషన్ రాస్తా, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకుంటే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని చెప్తున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ నేను రాసిన ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ are used to control the structure of a code by writing a condition. ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ ప్రకారం మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఈ కండిషన్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. కండిషన్ అంటే ఏంటి? సింపుల్గా కంపారిజన్ కంపేర్ చేసి ఒక కండిషన్ రాస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మీట్లోకి నేను కొన్ని కండిషన్స్ పెడుతున్నాను అనుకో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ 18 years అబవ్ ఉంటేనే దీనికి జాయిన్ అవ్వాలి అని. ఎవరైనా ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారా దీంట్లో? ఎస్, ఓకే, గుడ్ గుడ్, ముందుగానే స్టార్ట్ చేస్తున్నారు, నైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పాను అనుకోండి, 18 years అబవ్ ఉంటేనే రావాలి అని. అప్పుడు దాని అర్థం ఏంటి? నేను ఒక కండిషన్ యాడ్ చేస్తున్నా ఇక్కడ, 18 years అబవ్ ఉంటేనే మీట్లోకి రావాలి, లేకుంటే లేదు అని. ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి, వాళ్ళు మీట్ అయితే లోపలికి రాగలరు, లేకుంటే లేదు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఒకటే కండిషన్ ఉందనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, అప్పుడు డైరెక్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అలా కాదు, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? లాజికల్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఇప్పుడు సింగిల్ కండిషన్ ఏంటంటే ఏజ్ 18 అంటే అబవ్ ఉందంటే లోపలికి అలో చేయాలి, లేకుంటే లేదు. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ అంటే ఏజ్ 18 కంటే ఎక్కువ ఉందా లేదా, ఇంకా వేరే కూడా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాదా. ఇప్పుడు 2 కండిషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ మీద మనం ఆపరేషన్ చేయాలంటే లాజికల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు ఒక్కటే ఉందనుకోండి, అప్పుడు కంపారిజన్ ఆపరేటర్ ఉంటే చాలు. ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి కండిషన్స్ రాసే వే చెప్తున్నా, అర్థమైందా ఏంటనేది? సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మనకు మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్. ఎల్స్ ఇఫ్. ఇక్కడేమో ఎల్ఇఫ్ అంటాం మనం. ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్, ఇంకొకటి ఇఫ్ ఉంటుంది, అంటే ఒకటే ఇఫ్ ఉంటుంది అంతే. సో దీస్ ఆర్ ద థింగ్స్. జనరల్గా వేరే లాంగ్వేజ్లో అయితే స్విచ్ అని ఉంటుంది, ఇక్కడ స్విచ్ ఉండదు. కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్, ఇఫ్. ఓకే, ఇది ఉంటుంది అనమాట మనకు. సో ఇప్పుడు మనం వీటిని ఎలా రాయాలి అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? వీటికి సింటాక్సెస్ అర్థం చేసుకోవాలి. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇవి తెలుసుకుంటే, నెస్టెడ్ ఇఫ్ అనేది ఒక టైప్ అనమాట, అంతే. అది అంటే కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉన్న డివిజన్ కాదు. ఇది వచ్చిందనుకో, దీంతో నెస్టెడ్ ఇఫ్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఒకటే పాయింట్ కాదనమాట, దేంట్లో అయినా ఉంటుంది. లూప్స్లో ఉంటుంది, ఫంక్షన్స్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది అనమాట. అది ఒక డివిజన్ కాదు, అదొక కాన్సెప్ట్ అంతే. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి సింటాక్సెస్ నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు నేను ఒక ఐడిఈ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ ఐడిఈలో ప్రాక్టీస్ చేయండి రోజు. సో కొలాబ్ని ఇంట్రడ్యూస్ చేస్తా, అది ఆన్లైన్లో ఉంటుంది, దాంట్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో నేను ప్రజెంట్ చేస్తున్నా, ఒకసారి మీకు విజిబులా లేదా చెప్పండి నాకు. మ్యాచ్ ఉంది, కానీ నేను మ్యాచ్ని కవర్ చేయను ఇక్కడ. మ్యాచ్ మీరు చూడండి, అది రీసెర్చ్ టాపిక్ లాగా ఇస్తాను. ఓకే, విజిబుల్ మీకు ఇక్కడ?
మళ్ళా ఓకే. ఏమనిపిస్తుంది? క్రోమా? ఓకే. సో యాహ్! ఓకే. సో, ఇక్కడేంటంటే మనకు ఒక ఐడీ చూపిస్తారు. అదే కోడ్ ఎడిటర్ చూపిస్తారు మీకు. కోడ్ ఎడిటర్. ఈ కోడ్ ఎడిటర్ పేరొచ్చేసి కొలాబ్. ఓకే. దీన్ని కొలాబ్ అంటాం. సో, దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఆన్‌లైన్‌లో రన్ అవుతది. ఆన్‌లైన్‌లో రన్ అవుతది. క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. విచ్ ఈస్ ప్రెజెంటెడ్ బై గూగుల్. గూగుల్ వాళ్ళదిది. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోనవసరం లేదన్నమాట ఇక్కడ. ముందే ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు అంతే. సో, ఇక్కడ చూయిస్తాను ఒకసారి చూడండి. ఆన్‌లైన్‌లోకెళ్ళి కొలాబ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత గూగుల్ కొలాబ్ అని వస్తది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద న్యూ నోట్‌బుక్ అని ఉంది గదా! ఈ న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేయండి. ఇట్ ఈస్ సేవ్డ్ అవర్ వర్క్ అంటే ఓకే. న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒక ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతది మీకు. చైతన్య మీ మైక్ చైతన్య మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ మైక్ మ్యూట్ లో ఉంది. చైతన్య మీరు మ్యూట్ లో ఉన్నారు. చైతన్య మీరు మ్యూట్ లో ఉన్నారు. Just wait a sec. I think he's checking something. ఓకే. నేను మ్యూట్‌లో ఉన్నానా? ఎక్కడి వరకు మ్యూట్‌లో ఉన్నా? ఈ ప్లాట్‌ఫార్మ్ ని గూగుల్ షేర్ చేసిందన్నారు అప్పటి నుంచి. ఓకే. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు కొలాబ్ వాడాలి అనుకుంటున్నప్పుడు ఆన్‌లైన్‌లోకెళ్ళి కొలాబ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. గూగుల్ కొలాబ్ అని. ఓకే. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ నోట్‌బుక్ అని ఉంటది కదా! న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేయండి. ఓకే. న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిలా ఇంటర్‌ఫేస్ వస్తది. సో, ఇప్పుడు ఈ ఇంటర్‌ఫేస్ క్లోజ్ చేయండి దీన్ని.
ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత దీంట్లో వీటిని సెల్స్ అంటాం. సెల్స్ అన్నమాట. ఇదేమో కోడ్ సెల్. ఇదేమో కోడ్ సెల్. ఇప్పుడు ఈ సెల్ ని డిలీట్ చేయాలి లేదా ఈ సెల్ ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ సెల్ ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. లేదా కాపీ చేయాలంటే కాపీ చేసుకోవచ్చు. సో డిలీట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తే సెల్ డిలీట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం సెల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కోడ్ సెల్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ రాయడానికన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఫస్ట్ నేను కోడ్ సెల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం సెల్ తీసుకోవాలనేది ఇక్కడ హోవర్ చేసామనుకోండి దీని మీద మనకు కనిపిస్తుంది. టెక్స్ట్ తీసుకోవచ్చు మనకు కావాలంటే. ఓకే. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కండిషనల్ స్టేట్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నా. సింపుల్. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం సెల్స్ అంతా రన్ చేయాలనుకున్నప్పుడు మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. కనెక్ట్ చేసిన తర్వాత ఇది సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. సర్వర్ కి కనెక్ట్ అయిన తర్వాత మనకు ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి మనకు ర్యామ్ ఫ్రీగా ఉంది, ఇంటర్నల్ మెమరీ కూడా ఫ్రీగా ఉంది. ర్యామ్ మనకు 12 GB ర్యామ్ ఇస్తుంది ఇక్కడ ఫ్రీగా. ఓకే. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే అప్గ్రేడ్ లోకి వెళ్ళి ఇంకా డబ్బులు పే చేసి మనం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఇది డిప్లాయ్మెంట్ కోసం ఏం యూజ్ అవ్వదు, కానీ మనం ప్రాక్టీస్ చేసుకొని మనం అర్థం చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. మళ్ళీ డిప్లాయ్మెంట్కి రావాలంటే మళ్ళీ ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ ప్రాక్టీస్ కోసం ఇప్పుడు కొంచెం కొద్దిగా చూద్దాం. దెన్ మెల్లగా విజువల్ స్టూడియో కోడ్లోకి వద్దాం ఒక 2-3 డేస్ తర్వాత. ఓకే. సో ఇప్పుడు కోడ్ అని క్లిక్ చేయండి, కోడ్ వస్తుంది. టెక్స్ట్ అని క్లిక్ చేయండి, టెక్స్ట్ వస్తుంది. లేదా ఎక్కడైనా క్లిక్ చేయండి, మీకు ఇక్కడ కూడా థింగ్స్ యాడ్ అవుతాయి. సో ఫస్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెక్స్ట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ కి ఒక హెడ్డింగ్ రాయాలనుకున్నాను అనుకోండి, హెడ్డింగ్ రాసుకోవచ్చు అనమాట. హెడ్డింగ్ ఎలా రాయాలంటే ఒక హ్యాష్ రాసారనుకో హెడ్డింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి చూస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రిపుల్ డాట్స్ క్లిక్ చేశారనుకో ఇక్కడ మీకు కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది ఒక హెడ్డింగ్ లాగా వచ్చింది. దెన్ మీరు ఇంకో టెక్స్ట్ క్రియేట్ చేయాలి. దీంట్లో ఇప్పుడు ఈ టెక్స్ట్ లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇంకా కింద యూ కెన్ రైట్ ఎనీథింగ్, ఏదైనా రాసుకోవచ్చు. టు కంట్రోల్ ఫ్లో ఆఫ్ ద కోడ్. ఓకే. దెన్ మీకు నెక్స్ట్ ఏదో ఒక సబ్ హెడ్డింగ్ కావాలనుకున్నారు అనుకోండి, మరి క్లిక్ చేయండి. సబ్ హెడ్డింగ్ కావాలంటే డబల్ స్లాష్ యూజ్ చేసి సబ్ హెడ్డింగ్ రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ సబ్ హెడ్డింగ్ అనమాట దీనికి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్లిక్ చేసుకున్నప్పుడు ఆ సెల్స్ దగ్గరికి వెళ్తాయి. బుక్ మార్కింగ్ అనమాట. ఓకే. కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు మీరు కోడ్ రాసుకోవాలి కండిషనల్ స్టేట్మెంట్స్ మీద అంటే కోడ్ మీద క్లిక్ చేసి కోడ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ ఒక డిక్లేర్ చేస్తాను. v = 10. ఇప్పుడు ఈ లైన్ ని రన్ చేయాలి అనుకున్నప్పుడు రన్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంకో సెల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకో కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ v. ఇప్పుడు ఇక్కడ ఏదైతే రన్ చేసామో అది నెక్స్ట్ సెల్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ v అంటే v ప్రింట్ అవుతుంది మనకు, ఇక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం పైథాన్ స్పేస్ index.py అని ఏం రాయనవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ ఈ బటన్ ని క్లిక్ చేసేస్తే ఇదే రన్ అయిపోతుంది. ఓకే. క్లియర్ ఏంటనేది. సో ఇలా మనం పైథాన్ ని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది డిప్లాయ్మెంట్ కోసం యూజ్ అవ్వదు. డిప్లాయ్మెంట్ కోసం మళ్ళీ మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మనం నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ కోడ్ రాసి అర్థం చేసుకోవడానికి. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా, ఇఫ్ ఎల్స్ తర్వాత ఎలిఫ్, దాని గురించి చూద్దాం ఇక్కడ మనం. సో ఫస్ట్ ఇఫ్ నార్మల్ ఇఫ్. సో ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్ దెన్ కోలన్ వస్తుంది, దెన్ బ్లాక్ ఆఫ్ కోడ్.
సో ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని అర్థం చేసుకోవాలి అంటే దెన్ వీ నీడ్ టు డూ సంథింగ్ హియర్. అంటే మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి ఒకదాన్ని. ఏంటంటే అది బ్లాక్ ని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ బ్లాక్ ని అర్థం చేసుకుంటే అప్పుడు ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి, అసలు ఈ థింగ్స్ ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట ఇక్కడ. సో దాన్ని కొద్దిగా అర్థం చేసుకుందాం. సో నా ట్యాబ్ కనిపిస్తుందా మీకు? సో ఇదొక్కటి అర్థం చేసుకుంటే మిగతావన్నీ అర్థమైపోతాయి. సో ఇప్పుడు బ్లాక్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం మనం. సో జనరల్గా చాలా మందిని బ్లాక్ అంటే ఏంటని అడిగితే కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం, అంతేనా? కలెక్షన్ ఆఫ్ లైన్స్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇదేనా చాలా మంది అర్థం చేసుకునేది? ఎస్. సో ఇది కూడా కరెక్టే. దాంతోపాటు టెక్నికల్గా మాట్లాడాలనుకున్నప్పుడు సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మన కోడ్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇప్పుడు సింగిల్ లైన్ని కంట్రోల్ చేయాలనుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఏం లేదనమాట, డైరెక్ట్గా సింగిల్ లైన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 4 లైన్స్ని కంబైన్ చేసి ఈ 4 లైన్స్ మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఏదైనా కావాలి, అదేంటంటే బ్లాక్ అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ రన్ అయితే ఈ 4 లైన్స్ రన్ అవ్వాలి, లేకుంటే ఈ 4 లైన్స్ రన్ అవ్వకూడదు. ఎందుకు? అదే కదా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 4 లైన్స్ రన్ అవ్వకూడదు, ఇక్కడ ఒక కండిషన్ రాస్తా, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ 4 లైన్స్ రన్ అవ్వాలి, లేకుంటే 4 లైన్స్ రన్ అవ్వకూడదు. అంటే ఈ 4 లైన్స్ ఒక బండిల్ మాదిరి ఉండాలి మనకి, ఒక ప్యాకేజ్ అనమాట. ఇది ఒక బండిల్ మాదిరి ఉండాలి. ఈ బండిల్ ఈ 4 లైన్స్ ఒకేసారైనా రన్ అవ్వాలి, లేదంటే రన్ అవ్వకూడదు. అంటే ఇది ఒక ప్యాకేజ్ మాదిరి ఉండాలి. ఆ ప్యాకేజే మనకు బ్లాక్ అన్నమాట. ఓకే, దీన్ని కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చెప్పొచ్చు అన్న, ఎందుకంటే ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బట్ దానికంటే బెటర్గా ఏంటంటే సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్. సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఇదంతా ఒక కాంపౌండ్, ఇదంతా ఒకటేసారి రన్ అవుతుంది అనమాట. రన్ అయితే ఒకటేసారి రన్ అవుతుంది, రన్ అవ్వకోకుంటే ఒకటేసారి రన్ అవ్వదు. అంటే ఇదంతా ఒక బండిల్ మాదిరి ఉంటుంది అనమాట. ఆ బండిల్ని మనం రిప్రజెంట్ చేయడానికి సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. అర్థమైందా ఏంటనేది? సో ఆ సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంటే బ్లాక్. ఓకే, సో జనరల్గా వేరే లాంగ్వేజెస్లో సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఫ్లవర్ బ్రాకెట్స్లో రాస్తే ఆ ఫ్లవర్ బ్రాకెట్స్లో రాసిన లైన్స్ అన్నిటినీ సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. ఫ్లవర్ బ్రాకెట్స్ క్రియేట్ చేసి ఆ ఫ్లవర్ బ్రాకెట్స్లో రాసిన థింగ్స్ అన్ని సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్స్ అవుతాయి. బట్ మన పైథాన్లో అలా ఉండదు అనమాట. పైథాన్లో ఇండెంటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకు. ఇండెంటేషన్, ఓకే, ఇండెంటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇండెంటేషన్ అనే ఒక కాన్సెప్ట్ మనకు బ్లాక్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట పైథాన్లో. మ్యూట్ చేసుకోండి, ఎవరో అన్మ్యూట్ చేశారు. సో బ్లాక్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. ఇఫ్ కండిషన్, ఇప్పుడు దీనికి ఒక బ్లాక్ కావాలి. సో అలా కావాలనుకున్నప్పుడు జనరల్ వేరే లాంగ్వేజ్లో ఏమవుతుందంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ రాస్తాం, అప్పుడు దీంట్లో రాసిన ఏదైతే ఉందో అదంతా మనకి బ్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ అలా కాదు పైథాన్లో. ఇక్కడ ఏంటంటే ఇఫ్ కండిషన్ కోలన్తో స్టార్ట్ చేస్తాం. కోలన్ స్టార్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఒక బ్లాక్ స్టార్ట్ చేస్తున్నా అని అర్థం అనమాట. స్టార్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ స్పేస్ తీసుకుంటుంది అనమాట. జనరల్గా మనకు 3 స్పేసెస్ తీసుకోవచ్చు. ఓకే, 3 స్పేసెసే తీసుకోవాలనే రూల్ ఏం లేదనమాట. జనరల్గా 4 స్పేసెస్ తీసుకోవచ్చు, 3 స్పేసెస్ తీసుకోవచ్చు, 2 స్పేసెస్ తీసుకోవచ్చు, ఎంతైనా. ఇక్కడ బేసిక్ టర్మ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర 3 లైన్స్ ఉన్నాయనుకోండి బ్లాక్లో రాయడానికి. ఆ 3 లైన్స్ నువ్వు ఫస్ట్ లైన్ ఎంతైతే స్పేస్ తీసుకుంటావో అదే స్పేసే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1, లైన్ 2, లైన్ 3, ఈ మూడిటికి ఒకటే లెంత్ ఉండాలి అనమాట, ఒకటే స్పేస్ ఉండాలి.
అర్థమవుతుంది ఏంటనేది. సో ఇలా స్పేస్ తీసుకొని లైన్స్ రాశారనుకోండి, ఈ 3 ఒక బ్లాక్లో ఉన్నాయని అర్థం అనమాట. దీన్నే ఇండెంటేషన్ అంటాం. సో మనకు కంట్రోల్ స్ట్రక్చర్స్లో లూప్స్, దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటి రెండుటికి బ్లాక్స్ ఉంటాయి. ఓకే, ఆ బ్లాక్స్ని మనం ఇలా రాయాలి. మనం క్లియర్ ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ కోలన్ ఫస్ట్ లైన్కి ఏమో నేను 3 లైన్స్ తీసుకున్నా, సెకండ్కి ఏమో 2 తీసుకుంటున్నాను అనుకోండి, ఇది రాంగ్ అనమాట. అన్ఇండెంటెడ్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే దీనికి అర్థం కాదు, అన్నీ ఒకటే స్పేస్లోనే ఉండాలి. ఇప్పుడు దీనికి కూడా 3 స్పేసెస్ తీసుకోవాలి. ఓకే, ఇంకా ఈ బ్లాక్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే, స్పేస్ అంతా వదిలేసి నువ్వు ఇక్కడ నుంచి ఏదైనా స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు అనుకోండి, ఈ ఇఫ్ ఎక్కడైతే స్టార్ట్ చేసావు అక్కడ నుంచి స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే అప్పుడు ఈ బ్లాక్ క్లోజ్ అయిందని అర్థం అనమాట. సో ఇప్పుడు ఈ బ్లాక్లో ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 2 లైన్స్ ఉన్నాయి. బ్లాక్ స్టార్ట్ అయింది, ఈ లోపలికి వచ్చింది, ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసింది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది ఈ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ కండిషన్ కోలన్ బ్లాక్, ఈ బ్లాక్లో ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు. ఓకే, దాని తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ v = 10, ఇంకా లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంటర్ప్రిటర్ ఈ లైన్ దగ్గరికి వస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్లో మనకు ఏదో ట్రూ అన్నా ఉంటుంది, లేదంటే ఫాల్స్ అన్నా ఉంటుంది. ఈ రెండిట్లో అంటే వేరే ఏం ఉండదు అనమాట, ఈ రెండే అంతే. ట్రూనా ఫాల్సా? ట్రూ అనుకో ఈ బ్లాక్ దగ్గరికి వస్తుంది, బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫాల్స్ అనుకో ఈ బ్లాక్ దగ్గరికి వెళ్ళదు, ఇంకా నెక్స్ట్ లైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఈ లైన్స్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట ఫాల్స్ అయితే. ఓకే, ఇలా రన్ అవుతుంది మనకు ఇఫ్ అనేది. అదే ఇఫ్ ఎల్స్ అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇది ఏంటంటే నాకు ట్రూ అయితేనే ఇది చూపించాలి అనుకున్నప్పుడు ఇఫ్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు నాకు ఫాల్స్ అయినా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్కి వెళ్తాం. అంటే ఇఫ్ కండిషన్ కోలన్ బ్లాక్, తర్వాత ఈ ఇఫ్లోనే ఎల్స్ కండిషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఈ కండిషన్ బట్టే కదా. ఇప్పుడు ఇది ట్రూ అయిందనుకో దీంట్లోకి వెళ్తుంది, ఫాల్స్ అయిందనుకో ఎల్స్ దగ్గరికి వస్తుంది అనమాట. ఎల్స్కి ఒక బ్లాక్ ఉంటుంది అంతే. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో ఇది ఇఫ్, ఇది ఇఫ్ ఎల్స్. మరి ఎలిఫ్ అంటే ఏంటి? ఎలిఫ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఇఫ్లో ఎన్ని కండిషన్స్ రాసాం మనం? ఒక కండిషన్ రాసాం ఇక్కడ. అలా కాకుండా ఇంకొన్ని కండిషన్స్ ఎక్స్ట్రా రాయాలి అనుకున్నప్పుడు ఎలిఫ్ అనమాట. అంటే ఏంటంటే ఇఫ్ కండిషన్ బ్లాక్, నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలి, ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఎల్స్ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకో కండిషన్ ఉండాలి, అప్పుడు ఎలిఫ్ కండిషన్ కోలన్ బ్లాక్. ఇలా నువ్వు n నెంబర్ ఆఫ్ ఎలిఫ్స్ రాసుకొని లాస్ట్లో ఎల్స్ రాయొచ్చు అనమాట. ఎల్స్ కండిషన్ బ్లాక్. సో దీన్ని ఎల్స్ ఇఫ్ బ్లాక్ అంటాం మనం. సో ఇది ఎల్స్ ఇఫ్ బ్లాక్, ఇది ఇఫ్ ఎల్స్ బ్లాక్, ఇది ఓన్లీ ఇఫ్ బ్లాక్. నువ్వు ఇఫ్ బ్లాక్ రాయాలన్నా, ఎల్స్ ఇఫ్ బ్లాక్ రాయాలన్నా, ఎలిఫ్ బ్లాక్ రాయాలన్నా ఇఫ్ అనేది కంపల్సరీ. ఓకే, ఇఫ్ అనేది కంపల్సరీ అనమాట మనకు. సో నేను ఒకసారి ల్యాప్టాప్ స్క్రీన్ ఆన్ చేస్తాను, అక్కడ ఒకసారి రాస్తాను, మీరు చూడండి. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, అప్పుడు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సింటాక్స్ అర్థమైంది అనుకుంటా. ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో నువ్వు ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు, ఎలాంటి లైన్స్ అయినా రాయొచ్చు, అది మన ఇష్టం. ఓకే, బట్ ఇది రన్ అయ్యేది మాత్రం మనకు ఈ కండిషన్ ట్రూ అయితేనే రన్ అవుతుంది, లేకుంటే రన్ అవ్వదు. సో ఇక్కడ ఒకటి రాద్దాం మనం. ఇఫ్ కండిషన్ ఏం రాద్దామంటే 3 = 3 అని రాద్దాం. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూవా ఫాల్సా?
ఈ కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి దీని లోపలికి వస్తుంది. దీని లోపలికి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఏదో ఒకటి రాస్తా హలో అని. సో ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని నేను రన్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనం హలోని క్లోజ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ కదా, ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది, వచ్చి హలోని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ 7 అని రాసా, లోపలికి రాదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైందా? చెప్పండి నవీన్, ఏంటి? స్క్రీన్ విజిబుల్గా లేదా అందరూ? విజిబుల్లేనా? ఓకే. ఓకే ఓకే, సో ఇలా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, ట్రూ కాకుంటే లోపలికి వెళ్ళదు, అంతే, సింపుల్ థింగ్. ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. సారీ, ఇఫ్, ఓన్లీ ఇఫ్. సో ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇఫ్ ఉంటుంది, ఇఫ్ బ్లాక్ రాస్తాం, ఎల్స్ ఉంటుంది, ఎల్స్ కూడా ఒక బ్లాక్ రాస్తాం. ఇదేంటంటే ఇది ట్రూ అయితే దీని దగ్గరికి వస్తుంది, ఫాల్స్ అయితే దీని దగ్గరికి వెళ్తుంది. సో ఎగ్జాంపుల్ రాద్దాం, ఇదే సేమ్ థింగే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఎల్స్ కూడా రాస్తా, ఎల్స్ కోలన్ హాయ్. సో ఇప్పుడు ఇది ట్రూ అయింది అనుకోండి, హలో వస్తుంది, ఫాల్స్ అయితే హాయ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూషన్ చెక్ చేసింది కండిషన్ని, ట్రూ అయిందా ఫాల్స్ అయిందా, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వచ్చి ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఒకటే కాదు, ఎల్స్లో ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను సింగిల్ లైన్ రాసా, ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుంది, అది మన ఇష్టం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్మెంట్ ట్రూ లాగా చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, హలోలోకి వెళ్తుంది, కండిషన్ చెక్ చేసి హలో ప్రింట్ అవుతుంది. ఇస్ క్లియర్? ఇప్పుడు ఈ హలో ప్రింట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎల్స్ దగ్గరికి వెళ్తుందా, వెళ్ళదు. అర్థమవుతుందా ఏంటనేది? ఎల్స్ దగ్గరికి వెళ్ళదు అనమాట. ఇంకా నెక్స్ట్ లైన్స్ ఏమని రాద్దాం. ఇప్పుడు ఈ బ్లాక్ అయిపోయిందని ఎట్లా చెప్తాం, నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు 1019 ప్రింట్ 9 v. కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ చెక్ చేసిన తర్వాత ట్రూ ఆఫ్ ఫాల్స్ చెక్ చేసుకొని ఏదర్ ఎఫ్లోకి వెళ్ళాలా ఎల్స్లోకి వెళ్ళాలా చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇఫ్లోకి వెళ్ళింది, ఇఫ్లో ట్రూ అయింది, ఇఫ్లో ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంకా ఎల్స్లోకి వెళ్ళదు. ఇఫ్లోకి వెళ్తే ఎల్స్లోకి వెళ్ళదు, ఎల్స్లోకి వెళ్తే ఇఫ్లోకి వెళ్ళదు, ఏదో ఒకటే రన్ అవుతుంది మనకు. అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి బయట ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి మనకు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది. స్టార్ట్ అవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే స్టాప్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇది ఓన్లీ ఇఫ్ ఎల్స్ కాదు, ఇది ఇఫ్ ఎల్స్. సో కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది, ఇఫ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోతుంది. ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ దగ్గరికి వెళ్తుంది, ఎల్స్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఎండ్ అవుతుంది. సో ఈ రెండు బ్లాక్స్ రన్ అవ్వవు అనమాట, ఏదో ఒక్క బ్లాక్ మాత్రమే రన్ అవుతుంది. ఇస్ క్లియర్? ఇది ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు చెప్పండి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా. ఇప్పుడు మైక్ ఆన్ చేయొచ్చు, హ్యాండ్ రైస్ చేసి మైక్ ఆన్ చేయండి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా, మీ రియల్ టైమ్ లైఫ్లో ఎక్కడైనా చూసారా ఇట్లాంటివి?
నవీన్ చెప్పండి. చెప్పండి. అట్లా కాదు, మైక్ ఆన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. ప్రవీణ చెప్పండి. In algorithms real life, ఒక్కటి చెప్పండి. ప్రవీణ చెప్పండి. situation, for universities, students' marks will calculated by using if statement and grades will be displayed. ఎలాబొరేట్ చేయండి దాన్ని. If marks greater than 90, then print A grade. అట్లా కాదు, ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయదండి, నార్మల్గా చెప్పండి. అంటే లైక్ థియరిటికల్గా చెప్పండి. అంటే ఇప్పుడు ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ ఇలా ఇలా ఉంటాయి అనేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైం లాగా ఏదైనా, ఇప్పుడు ఇఫ్ గ్రేటర్ దాన్ ఇట్లా అయితే ప్రింట్ ఇట్లా కాకుండా నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ అని అడిగాను అనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, దాన్ని బట్టి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్స్ అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఓటీపీ కరెక్ట్ అయితే, ఓటీపీ కాదు పిన్ కరెక్ట్ అయితే అప్పుడు క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, లేకుంటే లేదు. సో ఇప్పుడు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడంతా నేను కోడ్ ఇలా రన్ అవుతుంది ఇలా రన్ అవుతుంది అని చెప్పకూడదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ ఓవర్ ఆర్కింగ్ ఐడియా అనమాట. ఓకే Okay, sir. యా ఓకే. సో ఇంకొంతమంది ఎవరో చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు లర్న్ పైథాన్ మస్ట్ లర్న్ కండిషనల్ స్టేట్మెంట్స్. అంటే అర్థం కాలేదు దుర్గా నాకు. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకో ఎవరైనా ఎగ్జాంపుల్? నవీన్ చెప్పు. నవీన్ తొందర చెప్పండి, క్లోజ్ Sir. చేద్దాం. For that, we are using the role-based access. Means for the admin, we are having all, means for a whole application, we are having the access. But if we are a guest, means we are not having all the permissions. Means take the example of the attendance in the office. Means HR is able to check. Means he is able to grant the permission for the employee who has asked for the permission. Means if you are a guest, means you are only able to ask the permission. This is the only thing you are having. ఓకే, బట్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ మీ మైండ్లో బాగా తిరుగుతున్నాయి, బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు మీరు నవీన్ చెప్పిన ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది. మనం అడ్మిన్ అయితే అడ్మిన్ లాగానే ఉంటాం, లేదంటే గెస్ట్ అయితే గెస్ట్ యూజర్ లాగా లోపలికి వెళ్తాం. అదేంటంటే కండిషన్ అనమాట. అక్కడ నువ్వు అడ్మిన్ అయితే ఇక్కడికి వెళ్ళు, లేదంటే ఇక్కడికి వెళ్ళు అని అర్థం అనమాట. బట్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. లేదంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాలేదు, చాలా మందికి అర్థమైందా? అంటే ఇది నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటాను అనుకుంటున్నా. ఈవెన్ ప్రవీణ మీరు చెప్పింది కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మీరు మీ మైండ్లో ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, బట్ దాన్ని ప్రాపర్గా మనం పెట్టలేకున్నాం అనమాట ఇక్కడ. సో అందుకే నేనేం చెప్తానంటే, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీరు ముందే ప్రిపేర్ అయి ఉండాలి కాన్సెప్ట్కి. అర్థమవుతుందా? Okay, sir. ఎందుకు అంటే సడన్గా అడిగారు అనుకోండి, మీకు కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అంత వీలు అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీ మైండ్లో పెట్టుకోండి, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా. ఇదైతే ఇది వస్తుంది, ఇదైతే ఇది వస్తుంది అనేలాగా స్లోగా మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుందా కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది? కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన మైండ్లో ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేదానికి ఇంపార్టెంట్ అనమాట. ఓకే సరే, సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సింపుల్గా. ఆ ఎగ్జాంపుల్ చెప్పేసి ముందరికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్స్ ఉన్నాయి కదా, మీ ఫోన్స్లో లైక్ ఏమంటారు, మీ లాక్ ఉంటుంది కదా, ఫోన్ లాక్, స్క్రీన్ లాక్. సో ఈ స్క్రీన్ లాక్ కూడా కండిషనల్ స్టేట్మెంటే అనమాట. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఒకటే కాదు, ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ స్క్రీన్ లాక్ దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
అర్థం చేసుకోండి ప్రాపర్గా. మీరు ఒక కొత్త ఫోన్ కొనిన తర్వాత ఆఫ్టర్ బయింగ్ ఏ న్యూ ఫోన్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఫింగర్ ప్రింట్స్ని సెట్ చేస్తారు. ఈజ్ ఇట్ రైట్? సెట్ చేస్తారనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఫింగర్ ప్రింట్స్ని స్టోర్ చేసుకుంటున్నారు. ఎలా? ఫింగర్ ప్రింట్ 1 దానికంటే ఒక వాల్యూ, ఫింగర్ ప్రింట్ 2 దానికంటే ఒక వాల్యూ. యూఆర్ స్టోరింగ్ దట్ వేరియబుల్స్. ఫింగర్ ప్రింట్ 1 ఈజ్ ద నేమ్, ఫింగర్ ప్రింట్ 2 ఈజ్ ద నేమ్, వేరియబుల్ నేమ్, మీ ఫింగర్ ప్రింట్ వాల్యూ. ఓకే, దెన్ స్టోర్ చేసేసారు. డేటా టైప్ ఏంటి? ఇది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా? ఇది మేబీ స్ట్రింగ్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అంతా మనకు ఒక యూనిక్ స్ట్రింగ్ మాదిరి కన్వర్ట్ అవుతుంది అనమాట, కన్వర్ట్ అయ్యి అక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్ ఏం యూజ్ అవుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది, మీరు ఫోన్ని లాక్ చేసేసారి, ఇప్పుడు అన్లాక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఒక న్యూ ఫింగర్ ప్రింట్ ఇస్తారు ఇక్కడ. ఈ న్యూ ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ ఇచ్చిన ఫింగర్ ప్రింట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఆల్రెడీ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నిటినీ కలిపి ఒక లిస్ట్ చేశారనుకో, ఫింగర్ ప్రింట్ 1, ఫింగర్ ప్రింట్ 2. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇచ్చిన కొత్త ఫింగర్ ప్రింట్, న్యూ ఫింగర్ ప్రింట్ ఇన్ ఈ లిస్ట్ ఉందా లేదా చెక్ చేస్తావు. ఉంటే అప్పుడు లాగిన్ అవ్వు లోపలికి, లేకుంటే లేదు. ఇప్పుడు ఇదేం ఆపరేటర్? ఏం ఆపరేటర్ అది? మెంబర్షిప్ ఆపరేటర్. అర్థమవుతుందా ఏంటనేది? సో ఇప్పుడు కండిషన్ రాస్తావు. ఇక్కడ ఏమని రాస్తావు? ఇఫ్ ఉందా, దీంట్లో నుంచి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కదా వచ్చేది. ఇప్పుడు ఇది ఒక కండిషనా కాదా? ఇదంతా ఒక కండిషన్. ఎందుకు? దీని నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది కాబట్టి. అయితే అప్పుడు ఫోన్లోకి వెళ్ళు, ఇన్సైడ్ ఫోన్, లేదా బయటే ఉండు. అర్థమవుతుందా ఏంటనేది? మీ రియల్ టైమ్ ఎంటిటీస్లో మీరు ఏవైతే నేర్చుకున్నారో అన్నీ జరుగుతూ ఉంటాయి, మీరు అది గమనించాలంతే. ఇది అర్థమైందా ఏంటనేది? ఇదే ఎందుకు చెప్పానంటే మీరు ఫోన్ చూసిన ప్రతిసారి ఇవన్నీ గుర్తుకు రావాలి మీకు. క్లియరా ఏంటనేది? ఇది కండిషనల్ స్టేట్మెంట్. అదే ఇప్పుడు మీరు మెట్రోకి వెళ్తారు, మెట్రోలో స్కాన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో స్కాన్ చేసినప్పుడు మీరు ఆ స్టేషన్లో ఉన్నారా లేదా అని దానికి అర్థమవుతుంది. సో కండిషన్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తా, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఇంకోటి, ఈరోజు నేను మీకు ఒక 20-30 క్వశ్చన్స్ ఇస్తాను, అవన్నీ క్లోజ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. సో ఏంటంటే నేను ఏదో మర్చిపోయా, ఏం చెప్తున్నా నేను? ఒకసారి నాకు గుర్తు చేయరా, ఏదో మర్చిపోయాను నేను. తొందర చేయండి. ఈరోజు నేను 20-30 క్వశ్చన్స్ ఇస్తాను. 20 క్వశ్చన్స్ ఇస్తాను. దానికి ముందు ఏదో చెప్పాను నేను. కండిషనల్ ఫార్మాట్స్ ఎక్కడ యూజ్ చేస్తానని చెప్తా అన్నారు. యూజ్ చేస్తానని చెప్పాను. ఓకే సరే. సో ఒక్క నిమిషం ఉండండి. ఓకే సరే. సో నేనేం చెప్తున్నానంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంతా ఎక్కడ యూజ్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా. మెట్రోలో యూజ్ అవుతాయి, ఇదొక ఎగ్జాంపుల్. ఇక్కడంతా యూజ్ అవుతాయి అని చెప్పాను. సో ఒక 20 క్వశ్చన్స్ ఇస్తాను దీని మీద. ఆ 20 క్వశ్చన్స్ని క్లోజ్ చేయండి. క్లియరా ఏంటనేది? అంటే 20 క్వశ్చన్స్ దీని మీద ఇస్తా, ఇఫ్ ఎల్స్ వీటి మీద ఇస్తున్నాను. దాంతో ఎల్సిఫ్ కూడా ఉంటుంది. ఈరోజు మనం ఎల్సిఫ్ కంప్లీట్ చేసే మనం బయటకు వెళ్దాం ఏంటనేది. ఓకే, సో క్లియర్ కదా? అంటే ఇఫ్ ఎల్స్ ఎందుకు యూజ్ అవుతుంది అని అర్థమవుతుంది కదా మీకు. మనం ట్రాన్స్లేటర్ని, ఇంటర్ప్రిటర్ని మనం కంట్రోల్ చేస్తాం ఫస్ట్ థింగ్. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఏం చెప్తున్నాను అనేది. ఓకే, సో మీరు ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒకే ఒక థింగ్, ఎక్కడ మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే
మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అప్పుడు యూజ్ చేయాలి. ఎక్కడైనా డెసిషన్ మేకింగ్ అనమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది కోడ్లో ఉన్న డెసిషన్ మేకింగ్ స్ట్రాటజీ. మీరు డెసిషన్ తీసుకోవాలి, వెంటనే దీని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊర్లో ఉన్న ఓటర్ లిస్ట్ బయటికి తీయండి. ఇప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలా లేదా? ఇక్కడ ఏం డెసిషన్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, కోడింగ్ అంతా మర్చిపోండి. ఎలా డెసిషన్ తీసుకుంటారు మీరు జనరల్గా? మీరే ఊరి పెద్ద, ఊర్లో ఉన్న ఓటింగ్ ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ అందరినీ పక్కన తీసేయాలి అని చెప్పారు. ఏం చేస్తారు మీరు అప్పుడు? 18+ ఉన్నారో లేదో చెక్ చేస్తాం సార్. అంటే దాని అర్థం ఏంటి? మీరు డెసిషన్ తీసుకుంటున్నారు కదా 18+ ఉన్నారా లేదా అని. ఓకే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ డెసిషన్ దెన్ యూస్ కండిషనల్ స్టేట్మెంట్స్. అంతే. డెసిషన్ అనమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ మనకు డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇదే మెయిన్ థింగ్ అనమాట. ఇది మీ మైండ్లో పెట్టుకుంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఎనీథింగ్ విచ్ కమ్స్ అండర్ డెసిషన్ విల్ హ్యావ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓటింగ్కి ఎలిజిబులా కాదా? సో నేను ఏజ్ తీసుకోవాలి. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24 అనుకున్నాను అనుకో. సో ఇప్పుడు ఏం చేస్తా? ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే అప్పుడు ఓట్కి ఎలిజిబుల్, లేదంటే కాదు అని చెప్తా. కాదు అని చెప్తాను. ఓకే, సో ఇలా మనకు ఇఫ్ ఎల్స్ రన్ అవుతాయి. సో లాస్ట్ ఎలిఫ్ చూద్దాం. ఎలిఫ్ చూసిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఎలిఫ్ ఏంటంటే సింపుల్ థింగ్. నేను మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి. దీని సింటాక్స్ ఏముంటుంది? ఇఫ్ కండిషన్ కోలన్ బ్లాక్ ఎలిఫ్ కండిషన్ బ్లాక్. ఇక్కడ మీరు ఒకటే ఎలిఫ్ ఉంటుంది అనుకోవద్దండి, ఎన్నైనా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద కండిషన్. ఓకే, లాస్ట్లో ఎల్స్ ఉంటుంది అనమాట మనకు. ఓకే, సో దీనికి ఏదైనా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇప్పుడు ఇఫ్ సరే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. v = 20 అనుకుంటున్నా. ఇక్కడ నేను ఇఫ్ v అనేది నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50 ఉందనుకో, అప్పుడు ప్రింట్ ఏదో ఒకటి రాస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ నాకు ఎల్స్కి వెళ్ళకూడదు అనమాట. ఎల్స్ ఏదో ఒకటి రాకూడదు అనమాట. నాకేం కావాలంటే మధ్యలో ఇంకో కండిషన్ ఉండాలి. ఎలిఫ్ v = 20 అయితే ప్రింట్ ఏదో ఒకటి రావాలి నాకు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ v అనేది గ్రేటర్ దాన్ 50 ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే ఒకవేళ దీన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ లేదు అనుకో, అప్పుడు ఎలిఫ్ దగ్గరికి వస్తుంది. ఎలిఫ్ చెక్ చేస్తుంది అనమాట. ఇది ట్రూ అంది అనుకో, దీంట్లోకి వెళ్తుంది. లేదు, అది కూడా లేదంటే అప్పుడు ఎల్స్ దగ్గరికి వస్తుంది అనమాట. అలా మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇది ఒకసారి రన్ చేస్తాను నేను, చూడండి. వి ఇప్పుడు 20 > 50యా? కాదు కాబట్టి ఎలిఫ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 20 = 20యా? ఎస్, కాబట్టి ఇది వెళ్ళిపోతుంది, ఇంకా ఎల్స్ దగ్గరికి వెళ్ళదు. ఇంతకుముందే ఇప్పుడు ఈ 3 బ్లాక్స్లో ఏదో ఒకటి రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత మిగతా దాని దగ్గరికి వెళ్ళదు, ఇంకా బయటకు వచ్చేస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 19 రాస్తా. ఇప్పుడు 19 రాసాను అనుకో, ఏమొస్తుంది చెప్పండి? మీరు చెప్పండి. ఇఫ్లోకి వెళ్తుందా, ఎలిఫ్లోకి వెళ్తుందా, ఎల్స్లోకి వెళ్తుందా? ఎల్స్లోకి వెళ్తుంది, అంతే. సో ఫస్ట్ మనకి ఇది చూస్తుంది, కరెక్ట్ కాదు. ఎలిఫ్లోకి వెళ్తుంది, కరెక్ట్ కాదు, కాబట్టి ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి ఉంటే ఎల్స్లో ప్రింట్ అవుతుంది, అంతే. సో ఇలా రన్ అవుతుంది మనకు. సో ఇవి ఇఫ్ ఎల్స్, దాని తర్వాత ఎలిఫ్.
క్లియర్ అయ్యింది అనేది